డాలర్తో డ్రాగన్ డి అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో చూసాం కదా సార్, బ్రిక్ కరెన్సీ కూడా రాబోతోంది, బ్రిక్ కరెన్సీ తీసుకురావాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. గతంలో ట్రంపే హెచ్చరించారు కూడా బ్రిక్స్ దేశాలను, ఒకవేళ మీరు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా కరెన్సీ తీసుకురావాలని ప్రయత్నిస్తే ఆలోచిస్తే 100% సుంకాలు వేస్తాము అని చెప్పేసి. ఇప్పుడేమో చైనా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. సో డాలర్ ఆధిపత్యాన్ని చైనా దెబ్బతీయగలదు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ రాబోతుందని ఎవరు అనలేదు. మీరు ఎక్కడ చదివారో నాకు తెలియదు. బ్రిక్స్ ప్రతిపాదన వచ్చిన మాట రాబోవడానికి ప్రతిపాదనకు చాలా జమీన్ ఆస్థాన్ ఫరక్ అంటారు, భూమికి ఆకాశానికి. రష్యా ప్రతిపాదించింది కానీ ఇండియా స్పష్టంగా చెప్పింది సమీప భవిష్యత్తులో కూడా బ్రిక్స్ కరెన్సీ అనే ఆలోచనే లేదని. ఇక రాబోతుంది అనే ప్రశ్న ఎక్కడికి ఉత్పన్నమవుతుంది. సో మీరు అన్నట్లు అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఇది కొత్త కాదు, చాలా కాలంగా ఈ ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, అంతకుముందు బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్ బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ డామినేట్ చేసేది గ్లోబల్ మానిటరీ సిస్టాన్ని. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత డాలర్ డామినేట్ చేస్తూ వచ్చింది. సో డాలర్ డామినేషన్కు కారణాలు ఏంటి అర్థమైతే చైనా దాన్ని కౌంటర్ చేయగలుగుతుందా లేదా అర్థమవుతుంది. చైనా కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నమాట నిజం. చైనానే కాదు, ప్రపంచంలో ఈ ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి. ఇందులో మొదటిది ఏంటంటే డాలర్ డామినేషన్కి మూలమైన పెట్రో డాలర్ను దెబ్బ కొట్టాలని చూస్తారు. పెట్రో డాలర్ అంటే పెట్రోలియం ట్రేడ్ ఇన్ డాలర్స్. ఇది 1970s నుంచి అమెరికా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకొని ప్రారంభమైంది. అంటే దీని ప్రకారం సౌదీ అరేబియాకు కావలసిన రక్షణ, అన్ని రకాల సపోర్ట్ అమెరికా ఇస్తుంది. సౌదీ అరేబియా ఆయిల్ కొనడం అమ్మడం డాలర్లోనే చేస్తుంది. సౌదీ అరేబియా ఎందుకంటే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్. సో సౌదీ నాయకత్వంలో కార్టెల్ ఉంటుంది. సో ఆ దేశాలతో అమెరికాకు సౌదీ, యుఏఈ, ఒమాన్ ఇవన్నీ అమెరికా అరబ్ దేశాలతో కుదుర్చుకున్న రిలేషన్షిప్ ఏంటంటే వీటికి కావాల్సిన సెక్యూరిటీ అమెరికా కల్పిస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా క్రియేట్ చేస్తుంది. ఈ షేకులు వీళ్ళు డబ్బులన్నీ అమెరికాలో దాచుకుంటారు, వ్యక్తిగతంగా దేశంగా కూడా. సో ట్రేడ్, పెట్రోలియం ట్రేడ్ మొత్తం డాలర్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే పెట్రోలియం ట్రేడ్ డాలర్లో జరిగిందో డాలర్ బికేమ్ వెరీ పవర్ఫుల్. దాన్నే పెట్రో డాలర్ అంటారు. సో ఈ పెట్రో డాలర్కు ఆల్టర్నేటివ్ కొరకు ప్రయత్నాలు జరిగినప్పుడల్లా అమెరికా యుద్ధాలే చేసింది. మీకు సద్దాం హుస్సేన్ ఆయిల్ ట్రేడ్ని యూరోలో జరపాలని ప్రయత్నం చేసిన వెంటనే ఇరాక్ పైన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి ఇరాక్ పై యుద్ధం చేసి ఆఖరి సద్దాం హుస్సేన్ చంపేశారు. సద్దాం హుస్సేన్ అంతకుముందు అమెరికాకు మిత్రుడు. మీకు ఇరాన్తో ఇరాక్ 10 ఏళ్ల పాటు వార్ జరిగింది. ఆ ఇరాన్ ఇరాక్ వార్ సమయంలో అమెరికా ఇస్ ఎ క్లోజ్ అలై ఆఫ్ సద్దాం హుస్సేన్. కానీ ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ ఆయిల్ ట్రేడ్ యూరోలో జరుపుతామని మొదలుపెట్టాడు, సద్దాం హుస్సేన్ లేపేశాడు. అలాగే లిబియన్ ప్రెసిడెంట్ కర్నల్ గడాఫీ ఆఫ్రికన్ కరెన్సీలో అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆఫ్రికన్ కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ జరపాలని ప్రయత్నం చేశాడు. గడాఫీని కూడా లేపేశాడు. సో అందువల్ల అమెరికా మొదటి నుంచి కూడా ఈ పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని సహించలేదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు, ద మూమెంట్ ఆయిల్ ట్రేడ్ డాలర్లలో ఉండదో ఇక మామూలుగా ఉండదు. అమెరికా డాలర్ ఆధిపత్యం క్వశ్చనబుల్ అవుతుంది. అందువల్ల అమెరికా మొదటి నుంచి అటాక్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో చైనా ప్రయత్నం మొదలుపెట్టడం నిజం. ఎందుకంటే చైనా సౌదీ అరేబియాతో కూడా యువాన్ ట్రేడ్లో అగ్రీ అయింది. ఈవెన్ ఇండియాకు కూడా రూపాయి కొరకు ప్రయత్నాలు చాలా మొదలు పెట్టాం మనం. అయితే మనం శాంక్షన్స్ ఉన్న కంట్రీస్తోనే మనం ఈ పని చేసే ప్రయత్నం చేసాం. అంటే రష్యాతో, గతంలో ఇరాన్తో రూపీస్లో ట్రేడ్ చేయడం. అప్పుడు ఒక సమస్య ఏమొచ్చిందంటే మనకు రష్యాకు ఆయిల్ ట్రేడ్ రూపీస్లో మనం మొదలు పెట్టాక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రష్యా దగ్గర పెద్ద ఎత్తున రూపాయి నిల్వలు పేరుకుపోయాయి. ఇరాన్తో జరిపినప్పుడు ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే ఇరాన్ ఆ భారతదేశం నుంచి చాలా వస్తువులు కొంటది కనుక మనము ఆయిల్ కొనప్పుడు చెల్లించిన రూపాయల్ని తిరిగి మన దగ్గర వస్తువులు కొనడానికి వాడుకుంది. కానీ రష్యాతో వచ్చేవరకు ఏమైందంటే రష్యా నుంచి మనం భారీ మొత్తంలో ఆయిల్ కొన మొదలుపెట్టాం. ఇరాన్ విషయంలో హిస్టరీలో హైయెస్ట్ 10% మన ఆయిల్ ఇంపోర్ట్స్. కానీ రష్యాలో ఒక దశలో 40% ఆఫ్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వచ్చాయి. అంటే ఇరాన్తో పోలిస్తే 4 రెట్లు మనం ఎక్కువ ఆయిల్ రష్యా నుంచి కొన్నాం. దానివల్ల మనం ఎక్కువ రూపాయలు చెల్లించాం.
పైగా ఇరాన్ మన నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది, రష్యా మన నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. దానివల్ల ఏమైంది అంటే రష్యా దగ్గర రూపాయలు పేరుకుపోతే ఒక దశలో రష్యా ఏం చేసుకోవాలి రూపాయల్ని. సో అందువల్ల డాలర్లలోనే మీరు చెల్లించాలని కూడా అడిగిన మాట కూడా నిజం. అప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అనుమతి ఇచ్చింది, మీరు ఆయిల్ ఎవరైనా రూపాయల్లో మాతో ట్రేడ్ చేస్తే ఆ రూపాయలు మీ దగ్గర పేరుకుపోతే మీరు దాన్ని మళ్ళీ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగానో లేకుంటే మీరు గవర్నమెంట్ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టచ్చు అని ఒక వెసులుబాటు ఇచ్చింది. చాలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వెసులుబాటు. దీన్ని కానీ ఈ ఎఫర్ట్స్ పెద్ద ఎఫర్ట్స్ కాదు. మనం పెట్రో రూపీ ప్రధానంగా శాంక్షన్స్ ఎదుర్కొన్న కంట్రీసే మనతో ట్రేడ్ జరుగుతుంది రూపీస్లో. అందువల్ల అమెరికా మన పెట్రో రూపీకి టెన్షన్ పడే పరిస్థితిలో అమెరికా లేదు. కానీ చైనా ఇది వెరీ బిగ్గర్ పవర్ కనుక చైనా కేవలము పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడమే కాదు, చైనా ఏం చేస్తుందంటే చైనా ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున అప్పులు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆఫ్రికన్ కంట్రీస్కు చాలా దేశాలకు అప్పులు ఇస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది, రెండు చేస్తుంది. అంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్టర్ అక్రాస్ ద వరల్డ్ అండ్ వెరీ బిగ్ లోన్స్ ఇచ్చి డెట్ అప్పులు ఇచ్చే దేశం కూడా. సో దీన్ని కూడా చైనా లివరేజ్ చేసుకుంటారు. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా పెద్ద ఎత్తున చైనా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జరుపుతోంది. చైనాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడ్, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్, 3 పనులు చేస్తుంది. మనం ఇండియాకు ఆ అడ్వాంటేజ్ లేదు. అంటే ట్రేడ్ అంటే ఆ దేశాలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంది. ఇప్పుడు ఆఫ్రికాతో అలాగే అనేక లాటిన్ అమెరికా దేశాలకు, ఆఫ్రికా దేశాలకు ఇప్పుడు చైనా ఇస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ ట్రేడింగ్ పార్ట్నర్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే అమెరికా ఇబ్బంది పెడుతుందో అక్కడెక్కడల్లా వాళ్ళు చైనా వైపు వెళ్తున్నారు. ఇప్పుడు వెనిజులాకు చైనా వాజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఈవెన్ టుడే లాటిన్ అమెరికన్ నేషన్స్కు చైనా ఇస్ ద నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ట్రేడింగ్ పార్ట్నర్. కారణం ఏంటంటే అమెరికా లాటిన్ అమెరికన్ కంట్రీని బుల్లీ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో మార్గం లేక చైనాకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆఫ్రికా విషయంలో అదే జరుగుతుంది, వాళ్ళు చైనా వైపు వెళ్తున్నారు. సో చైనా ఏంటంటే పెద్ద ఎత్తున ట్రేడ్ చేస్తుంది ప్రపంచ దేశాలతో, పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలకు అప్పులు ఇస్తుంది, పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తానికి ఇన్వెస్ట్ కూడా చేస్తారు. ఈ మూడింటిని యువాలలో చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇటీవల చాలా ఆఫ్రికన్ కంట్రీస్, కెనియా ఇలాంటి దేశాలు తమ అప్పులని డాలర్ డినామినేటెడ్ అప్పుల్ని కాస్త యువాన్ డినామినేటెడ్ అప్పులుగా మార్చుకున్నారు. చైనా ఫెసిలిటీ ఇచ్చింది. దానివల్ల వాళ్ళకు కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఈ డాలర్ ఏమవుతుందో తెలియదు, డాలర్కు డాలర్ అవైలబిలిటీ తక్కువ, అమెరికా వాళ్ళు బెదిరిస్తూ ఉంటాడు, డాలర్ను ఉపయోగించుకొని వెపనైజ్ చేస్తుంటాడు, ఈ పంచాయతీ కన్నా యువాన్లలో బెటర్ కదా అని ఇప్పుడు కెనియాతో సహా అనేక ఆఫ్రికన్ కంట్రీస్ డాలర్ డినామినేటెడ్ అప్పుల్ని కాస్త యువాన్ డినామినేటెడ్ అప్పులుగా మార్చారు. అంటే యువాన్లలో చెల్లిస్తారు. సో యువాన్లలో చెల్లించాలంటే అల్టిమేట్గా చైనాతో ట్రేడ్ జరపాల్సిందే. సో ఈ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, క్రెడిట్ ఈ మూడింటిని లివరేజ్గా తీసుకొని చైనా పెద్ద ఎత్తున యాక్టివిటీ చేస్తుంది. ఇవాళ ఉదాహరణకు చైనా ఇస్తున్న మొత్తం ఓవర్ సీస్ లోన్స్ అంటే విదేశాలకు ఇస్తున్న అప్పుల్లో 45% యువాన్లలో చేస్తుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉదాహరణకు శ్రీలంకలో పోర్ట్ నిర్మించింది. ఇలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా యువాన్లలో చేస్తుంది, ట్రేడ్ జరపాలన్నా యువాన్లలో చేస్తుంది. అందువల్ల ఈ క్వశ్చన్ వస్తుంది డాలర్ వర్సెస్ డ్రాగన్. అంటే డాలర్ ఆధిపత్యానికి చైనా యువాన్ చెక్ పెట్టగలుగుతుందని. ఎందుకంటే డాలర్కు ప్రత్యామ్నాయంగా గతంలో యూరో ప్రయత్నించింది, కానీ ఎక్కడా సక్సెస్ కాలే. ఈవెన్ టుడే యూరో గ్లోబల్ రిజర్వ్స్లో 30% మించలేదు. ఇప్పుడు ఇటీవల యూరోని దాటి గోల్డ్ నెంబర్ 2 ప్లేస్కి వచ్చింది. సో అందువల్ల యూరో స్కోప్ లేదు. ఎందుకంటే యూరో ఈజ్ నాట్ ఎ సింగిల్ కంట్రీ కరెన్సీ. 27 యూరోపియన్ నేషన్స్ కలిపిన కరెన్సీ కనుక ఇట్ కెనాట్ గివ్ కాన్ఫిడెన్స్. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని SDRs రిలీజ్ చేస్తుంది, కానీ అది కూడా కరెన్సీ కిందికి రాదు. క్రిప్టో కరెన్సీ అనే ప్రయత్నాలు జరిగాయి, కానీ క్రిప్టో కరెన్సీ కూడా ఏ కంట్రీ దానికి నిలబడదు కనుక అది వాల్యూ కాదు. అందువల్ల ఒక రకంగా మరో మార్గం లేని పరిస్థితి. బ్రిక్స్ కరెన్సీ దరిచూపులు కనుచూపులో లేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో ఉన్న దేశాల మధ్య సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టంలో చాలా తేడా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ యూరో. సో అందువల్ల అది సులభం కాదు. అందువల్ల మీకు యువాన్ అనేది ఒక రకంగా ఉన్నంతలో అమెరికాకు పోటీగా ఉన్న దేశం, ఎకనామిక్గా, మిలిటరీగా చైనా. అందుకే చైనా ముందుకొచ్చింది. కానీ మరి చైనా నిజంగానే డాలర్ను దెబ్బతీయగలదా? ఈ ప్రశ్నకు అర్థం కావాలంటే అసలు డాలర్కు బేస్ ఏంటి? ఈ పవర్
డాలర్కు బేస్ అనేది కేవలం ఎకనామిక్ పవరే కాదు. ఆ మాటకొస్తే అమెరికాతో పోలిస్తే ఎకనామిక్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. అమెరికన్ జీడిపితో పోలిస్తే 123% అప్పు ఉన్నది అమెరికాకు. సో అమెరికా డాలర్ ఆధిపత్యం వల్ల పెద్ద ఎత్తున లాభపడుతోంది. కానీ మీకు అమెరికన్ డామినేషన్ సమీర్ అమీన్ అనే ఈజిప్షియన్ ఎకానమిస్ట్ 5 రకాల ఆధిపత్యం అమెరికాకు ఉంది అని చెప్తాడు. ఒకటి, అమెరికాకు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రపంచంలో $1 ట్రిలియన్ డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఖర్చు పెట్టినా అమెరికా అంత దగ్గరకు రారు, అంత డిఫెన్స్ పవర్. రెండవది, టెక్నాలజీ పైన అమెరికా ఆధిపత్యం. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అమెరికా పెడుతున్న ఏఐలో పెట్టిన పెట్టుబడి మిగతా అన్ని దేశాలు కలిపి పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ. మిగతా అన్ని దేశాలు కలిపి, ఒక్కటి కాదు, మనమే కాదు. ఇప్పుడు అమెరికా ఏఐ ఒక్క ఆర్టిఫిషియల్ రంగంలో పెట్టే పెట్టుబడి ఆల్ ది వరల్డ్ నేషన్స్, ప్రపంచంలో అన్ని దేశాలు పెట్టవు, 20 దేశాలు పెడుతున్నాయి. ఇవన్నీ కలిపి పెట్టిన దానికన్నా అమెరికా ఎక్కువ. అందువల్ల అమెరికా టెక్నాలజీ పైన ఆధిపత్యం. మూడవది కరెన్సీ పైన ఆధిపత్యం. నాలుగవది నేచురల్ రిసోర్సెస్ పైన ఆధిపత్యం. ఐదవది కల్చర్ పైన ఆధిపత్యం. కల్చర్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కామర్స్. ఇప్పుడు మీకు కల్చర్ లేకుండా కామర్స్కి డిమాండ్ ఉండదు. అమెరికన్ కల్చర్ లేకుండా అమెరికన్ ప్రొడక్ట్స్ డిమాండ్ ఉండదు. సో మీకు కొరియన్ కల్చర్ లేకుండా కొరియన్ ప్రొడక్ట్స్ డిమాండ్ ఉండదు. ఇవాళ మనకు ఇండియాలో చైనీస్ ప్రొడక్ట్స్ ఎందుకు, మీకు చైనీస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చీప్ అని మనం కొంటున్నాం. కానీ అమెరికాకు ఎందుకు ఇంత పాపులర్ అంటే బికాజ్ అమెరికన్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన దేశంలో ఎక్కువ. సో అందువల్ల ఈ 5 రకాల ఆధిపత్యాలు ఉండడం వల్ల, మిగతా 4 ఉండడం వల్ల కరెన్సీ పైన ఆధిపత్యం ఉంది. సో అమెరికా ఈజ్ ఏ మిలిటరీ పవర్, అమెరికా ఈజ్ ఏ టెక్నాలజీ పవర్, గ్లోబల్ నేచురల్ రిసోర్సెస్ పైన అమెరికాదే కంట్రోల్, కల్చర్ పైన అమెరికాకే కంట్రోల్. ఈ 4 కంట్రోల్ ఉన్నప్పుడు కరెన్సీ పైన కంట్రోల్ వచ్చింది. చైనాకు మరి 4 కంట్రోల్ ఉన్నాయా అనేది క్వశ్చన్. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద వరల్డ్ ముచ్చటే లేదు. మీకు అమెరికన్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ముందు చైనీస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు నెగ్లిజిబుల్. ఇక టెక్నాలజీ విషయంలో అమెరికాతో పోటీ పడుతున్న మాట నిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా. స్టిల్ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ అమెరికన్ టెక్నాలజికల్ డామినేషన్ అండ్ చైనా టెక్నాలజికల్ డామినేషన్. తర్వాత మీకు వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్లో కూడా అమెరికాతో చైనా పోటీ పడుతోంది, ఆయుధ పవర్ డిఫెన్స్లో. కానీ స్టిల్ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. నేచురల్ రిసోర్సెస్ కూడా ప్రపంచంగా ఎక్కడ సహజ వనరులు ఉన్నా ఆ చైనా ఆధిపత్యంలోకి వస్తుంది. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్లో 80% ఆఫ్ ప్రొడక్షన్ చైనా చేస్తుంది, 70% ఆఫ్ ప్రొడక్షన్, 90% ఆఫ్ ప్రాసెసింగ్ మీద చైనా ఆధిపత్యం ఉంది. కానీ స్టిల్ గ్యాప్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఇస్ స్టిల్ వెరీ హై. అన్నిటికీ మించి అమెరికాను యాక్సెప్ట్ చేసినంతగా ప్రపంచం చైనాను యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అమెరికా ఇస్ ఎ ఓపెన్ డెమోక్రటిక్ ట్రాన్స్పరెంట్ కంట్రీ, చైనా ఈజ్ నాట్ ఎ ట్రాన్స్పరెంట్ నేషన్. అందువల్ల చైనా పైన ఆ విశ్వాసం ప్రపంచానికి లేదు. సో అది వచ్చేంత వరకు యువాన్ డాలర్కు పట్టాం కాదు. కానీ ఏం చేయగలుగుతుంది చైనా? డెఫినెట్గా డాలర్ షేక్ చేస్తున్నమాట నిజం. ఉదాహరణకు డాలర్ ఆధిపత్యంలోని స్విఫ్ట్ ఉంది, పేమెంట్ సిస్టమ్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని డాలర్ పేమెంట్ సిస్టమ్. దీనికి పోటీగా క్రిప్స్ అని పట్టుకొచ్చింది, క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని. సో ఇప్పుడు క్రిప్స్లో అనేక దేశాలు చేరుతున్నాయి. అంటే డాలర్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్ ప్లేస్లో చైనీస్ యువాన్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు అప్పుల్లో, ట్రేడ్లో, ఇన్వెస్ట్మెంట్లో యువాన్ల పాత్ర పెరుగుతుంది. అందువల్ల జరగబోయేది ఏంటంటే డాలర్ ఆధిపత్యం పోదు. చైనా డ్రాగన్ కెనాట్ బీట్ డాలర్. కానీ డాలర్కు పోటీగా డ్రాగన్ తో పాటు ఇతర దేశాలు కూడా ఎమర్జ్ అయ్యే ప్రయత్నాలు అయితే చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రూబుల్ అగ్రిమెంట్లు నేను చెప్పిన ఉదాహరణ అందుకే. అందువల్ల దేర్ విల్ బి ఏ డిక్లైన్ ఆఫ్ డాలర్స్ సుప్రీమసీ. మీకు ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ షేర్ తగ్గుతోంది, గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ షేర్ తగ్గుతోంది. డాలర్ షేర్ తగ్గుతోంది కానీ డాలర్ ఆధిపత్యం మాత్రం పోదు.